వీక్షకులందరికీ నమస్కారం. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి మరోసారి కలగానే మిగిలిపోయింది. నిన్నటి వరకు గ్రేటర్ విజయవాడలో 75 గ్రామాలు కలపబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అయితే అనుకోని విధంగా జనాభా లెక్కలు జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కావటం గ్రేటర్ విజయవాడకి, గ్రేటర్ తిరుపతి దాన్ని ప్రకటించడానికి అడ్డంకిగా మారింది. కూడా అమల్లోకి వస్తుంది జనవరి 1వ తేదీ నుంచి. పంచాయతీలుగానే ఉంచాలి, మున్సిపాలిటీగానే ఉంచాలి, కార్పొరేషన్గానే ఉంచాలి. జనాభా లెక్కలు అయ్యే వరకు వీటిని మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే అంతా సాఫ్ట్వేర్ మొత్తం సిద్ధం చేశారు. ఏదైతే నగరాల్లో, విజయవాడ నగరంలో కానీ తిరుపతిలో కానీ కలపాలనుకుంటున్న గ్రామాలు దాదాపుగా 140 గ్రామాలు ఈ రెండు నగరాల్లో కలపాలనుకుంటున్నారు. అవన్నీ పంచాయతీలుగా ఉన్నాయి కాబట్టి పంచాయతీలుగానే జనాభాను లెక్కించాల్సి ఉంటుంది. వాటిని ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి నగరాల్లో కలుపుతున్నాము అంటే జనాభా లెక్కల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జనాభా లెక్కల్లో వాళ్ళు గ్రామ పంచాయతీల్లో ఉంటారు. ప్రభుత్వం వీటిని కనుక డీలిమిటేషన్ చేసి నగరాల్లో కలిపితే పట్టణ జనాభాగా మారుతారు. అందువల్ల జనాభా లెక్కలు తేలే వరకు గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి వీటిల్లో కలిపే గ్రామాలుగానే ఉండబోతున్నాయి. విజయవాడలో 75 గ్రామాలు, తిరుపతిలో ఒక 65 గ్రామాలు కలపాలని ప్రపోజల్స్ వచ్చాయి. అవన్నీ కలుపుతారా లేదా అనేది కొంత స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అయితే మరో 2 సంవత్సరాల వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం లేదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మే నెలలో, జూన్ నెలలో జరగబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలు ఈ గ్రామాల్లో నిర్వహిస్తారా లేదా, విజయవాడ నగరానికి, తిరుపతి నగరానికి ఎన్నికలు నిర్వహిస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే ఈ ప్రక్రియ జరిగే అవకాశం లేదు కాబట్టి మరో 5 సంవత్సరాలు పంచాయతీల పరిపాలన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే విలీనం చేసిన, పెనమలూరులో విలీనం చేసినటువంటి, మున్సిపాలిటీలో విలీనం చేసిన కొన్ని గ్రామాల్లో ఇంతవరకు అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఇక రాబోయే రోజుల్లో విజయవాడలో ఇప్పుడు ఏదైతే 75 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి మరో 5 సంవత్సరాల వరకు గ్రేటర్ విజయవాడలో కలిసే అవకాశం లేదు. సహజంగా గ్రామాలను తీసుకెళ్లి నగరాల్లో కలుపుతున్నప్పుడు గ్రామాల్లో పాలకుల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఒకసారి కనుక నగరంలో కలిపితే మీరు కడుతున్న 300 రూపాయల హౌస్ ట్యాక్స్ 30,000 రూపాయలు అవుద్ది అని బెదిరిస్తూ ఉంటారు. అంత పెద్ద ఎత్తున పెరగవు, స్వల్పంగా పెరుగుతాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి హౌస్ ట్యాక్స్ ఇవి కడుతూ ఉంటే నగరాల్లో కలిపిన తర్వాత ప్రతి 6 నెలలకి చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా 70-80% పెరిగితే పెరగవచ్చు. అయితే అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కూడా డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీ కూడా వస్తుంది, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపు 21 మున్సిపాలిటీలను హైదరాబాద్ నగరంలో కలపడం వల్ల ఆయా మున్సిపాలిటీలు అద్భుతంగా డెవలప్ అయ్యి అది మహానగరంగా ఏర్పడింది. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 17 మున్సిపాలిటీలని, మరికొన్ని కార్పొరేషన్లను కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలిపి దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా హైదరాబాద్ని ప్రకటించబోతున్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి వేగంగా పావులు కదుపుతా ఉన్నారు. ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఆడ కొన్ని విమర్శలు వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతికి సంబంధించి మరో 5 సంవత్సరాలు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు అంత ఈజీగా తెలియ కాదు. 2026-27 మొత్తం జనాభా లెక్కలు జరుగుతూనే ఉంటాయి. జనాభా లెక్కలు అయిపోయిన దాకా ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలాగనే కొనసాగించి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కొనసాగించి మరలా వచ్చే 5 ఏళ్ల నాటికి జరగబోయే ఎన్నికలకు ముందు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయవాడ నగరంలో ఎప్పుడో 10 సంవత్సరాల కిందటే కలపాల్సిన అతిపెద్ద గ్రామ పంచాయతీలు నేటికి పంచాయతీలుగానే కొనసాగుతూ నగరంలో విలీనం అయిపోయి కంపు కొడతా ఉన్నాయి. ఇప్పటికే గొల్లపూడి, నున్న, కంకిపాడు,
పెనమలూరు అంటే దాన్ని మున్సిపాలిటీగా చేశారు కాబట్టి ప్రస్తుతానికి అక్కడ మున్సిపాలిటీగా ఉంది. ఇక నిధుల కొరతతో కనీసం డ్రైనేజీలు కూడా నిర్మించుకునే పరిస్థితి లేదు. కార్పొరేషన్ డెవలప్ అయితే కొంత నిధులు వెసులుబాటు వస్తుంది, పన్ను ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది, రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంది, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది, ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి, కొంతవరకు డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉండే రాజకీయ శక్తులు కొన్ని అడ్డుపడుతూ ఉన్నాయి. ఈ శక్తుల్ని అధిగమించి ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి మరో అడ్డంకి కూడా, జనాభా లెక్కల అడ్డంకి కూడా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి గ్రేటర్ విజయవాడ లేదు, గ్రేటర్ తిరుపతి లేదు. మరో 5 సంవత్సరాలు అంతే సంగతి.